ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తి, భౌతికమైన ఆలోచన కలిగి భౌతికమైన వాటి కొరకు ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామని భౌతిక సంబంధమైన ఆలోచనలతో బతికిన వ్యక్తి కాదు. దేవుని అడ్డం పెట్టుకొని బతికిన వ్యక్తి కాదు తిమోతి. జాగ్రత్తనండి. భక్తి అంటే దేవుని అడ్డం పెట్టుకొని బతకడం అనుకుంటే అది భ్రమ. దేవుని కొరకు బ్రతకడం భక్తి. సౌండ్ లేదు, అర్థమైందా? దేవుని అడ్డం పెట్టుకొని బతకడం భక్తి కాదు, దేవుని కొరకు బ్రతకడం భక్తి. ఆమేన్. ఆ స్థాయిలోనికి మనం రావాలి. ఆ భక్తి భావాజాలం మనలో రేపబడాలి. దాన్ని నీలో నూరిపోసేది జీవం గల దేవుని వాక్యం. అందుకనే ఎన్నో అనుభవాలతో కూడిన విషయాల్ని బైబిల్లో దేవుడు జతపరిచాడు. ఎందుకంటే అవి వింటున్నప్పుడు కానీ, వాటిని చదువుతున్నప్పుడు కానీ, వాటి గురించి నా ధ్యానం చేస్తున్నప్పుడు కానీ, ఎలాగైతే శిష్యులు అమ్మాయి గ్రామం గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళ